కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 2021లో అప్పటి ప్రభుత్వం సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటికీ మధ్యలోనే ఆగిపోవడంతో ప్రస్తుతం మార్కెట్ ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి నిరుపయోగంగా మారింది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి మొదలుపెట్టిన ఈ నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం, వ్యాపారుల ప్రయోజనార్థం ఉద్దేశించిన ఈ మార్కెట్ నిరుపయోగంగా మారడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత పాలకులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరగా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని జమ్మికుంట పట్టణవాసులు కోరుకుంటున్నారు. ఈ మార్కెట్ పూర్తి అయితే స్థానిక ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు.